ఏంటి సూడో మేడం గారు, ఒక్కరోజు కోసం వెన్నులో వణుకు పుడుతుందా? లేక అందరి మోటివేషన్ వల్ల పిచ్చి ధైర్యం కమ్ముకుంటుందా? నీ దరిద్రమో నా అదృష్టమో కానీ రేపన్నీ చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెద్దది చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. గెట్ రెడీ. విద్యమ్మా, రేపు నేను అమ్మగారి బాధ్యతని తీసుకోబోతున్నాను. భయంగానే ఉంది, కానీ తప్పడం లేదు. నువ్వు మాత్రం అల్లరి చేయకుండా ఆడుకో, అలసిపోతే బుద్ధిగా నిద్రపో, సరేనా? ఈ అమ్మ మాట విన్నావు అంటే రేపు నిన్ను షాప్కి తీసుకువెళ్ళి నువ్వు చూపించినవన్నీ కొంటాను, సరేనా? నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తే నాకు కూడా ముద్దు పెడతావా? మీరేమైనా చిన్నపిల్లాడా? అవును. అరే, నేను మొన్నే నడక నేర్చుకున్నాను. ఆహా, అవునా? ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళకి ముద్దులు కాదు, గుద్దులు పడతాయి. అది గుర్తుపెట్టుకోండి. అయితే వదిలే. అవును, ఏంటివి? ఇవా చీరలు. నాకెందుకు? నా దగ్గర ఉన్నాయి కదా. అవన్నీ నువ్వు ఇంట్లో కట్టుకో. ఇవి రేపటి కోసం తీసుకొచ్చాను. రేపు ఫస్ట్ టైం మేడంలో ఉండబోతున్నావు కదా, చాలా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఎంతో మంది ఫారెన్ డెలిగేట్స్ని నువ్వు మీట్ అవ్వాలి. కాబట్టి ఒకేషన్కి తగ్గట్టుగా శారీస్ తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ శారీ ఆఫీస్కి వెళ్ళడానికి. ఇది మినిస్టర్ని మీట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసి నీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. ఇది సమిట్కి. ఇంకొకసారి సేఫ్ సైడ్గా ఉంటుందని తీసుకొచ్చాను. బాబు, ఇవన్నీ ఎందుకు బాబు? ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఎందుకు అని అంటావేంటి బ్రాహ్మణి? అరే, నువ్వు వాగ్దేవ్ గారి కోడలు. ఆమె ప్లేస్లో నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అంటే ఎలా ఉండాలి? అది కాదు బాబు, మీరెంత ధైర్యం చెప్పినా రేపటి గురించి నాకు కొంచెం భయంగానే ఉంది. దానికి తోడు ఇలా రకరకాల చీరలు వాడాలంటే. బ్రాహ్మణి, ఇది హడావుడి కాదు, హుందాతనం కోసం, మన విద్య కోసం. నువ్వు ఇంటికొచ్చినప్పటి నుంచి మేడం నీ మీద కోపంగా ఉన్నారు కదా. నువ్వు ఏం చేసినా ఇంప్రెస్ అవ్వడం కాదు కదా, ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు. అలాంటిది నీకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ ఈ 1 డే. చూడు బ్రాహ్మణి, లాస్ట్ టైం సరస్సు వాణిలా వచ్చినప్పుడు మేడం ఇంప్రెస్ అయింది ఈ ఆఫీస్ వర్క్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ హ్యాండ్లింగ్ చూసే. సో నువ్వు కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి. నీకు హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేమందరం ఉన్నాం కదా, సరేనా? సరే బాబు. ఓకే దెన్. పాప కూడా నిద్రపోతుంది కాబట్టి నువ్వు కూడా తొందరగా నిద్రపోయి ఉదయాన్నే ఫ్రెష్గా లేచి రెడీ అవ్వాలి, సరేనా? అలాగే బాబు. ఓకే, పడుకో ఇంకా. గుడ్ నైట్. నేను సరస్సునని తెలిసి కూడా ఇంట్లో ఉండే అవకాశం రావడం అంటే అది మా అమ్మగారిచ్చిన వరం. ఈరోజు ఆ వరానికి ఒక పరీక్ష జరగబోతోంది. అది శిక్షగా మారకుండా నువ్వే రక్షించాలి.
కోపం దీపం ఆరిపోయినందుకా లేక దేవుడు కూడా ఆపలేనందుకా? ఏదో అనుకుని ఆఫీస్కి రావడానికి రెడీ అయ్యావు, కానీ డెలిగేట్స్తో ఎలా మాట్లాడాలో తెలుసా? హ, అంతెందుకు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? సమ్మిట్కి ఎవరెవరు వస్తారో తెలుసా? కనీసం నువ్వు ఏం మాట్లాడాలో ఐడియా అయినా ఉందా? వాణిలా అప్పట్లో ఆడిన నాటకం వేరు, కానీ ఇప్పుడు మారిన ఆట వేరు. ఏం తెలియకుండా వచ్చి ఫూల్ అవ్వడం కన్నా ఆగిపోయి పరువు దక్కించుకో. ఎందుకు ఆగాలి? ఎవరికోసం ఆగాలి? దీపం కొండెక్కించినంత మాత్రాన నా కాన్ఫిడెన్స్ నాశనం అయిపోతు. నువ్వు అడిగిందేది నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా వచ్చింది ఒకటే: నవ్వుతూ మనుషులతో మాట్లాడటం, వాళ్ళని నొప్పించకుండా నడుచుకోవడం. హే, ఇలాంటి నీతి సూక్తులు ఇంట్లో ఓకే, కానీ నువ్వు వచ్చేది ఆఫీస్ కమ్మా, ఆ విషయం మర్చిపోకు. ఏంటి, భయపెడుతున్నావా? కాదు, నీ క్యాలిబర్ గుర్తు చేస్తున్నాను. ఈ రోజు నీతో పాటు డే అంతా ఉండి నీకు అసిస్ట్ చేసేది నేనే అని చెప్తున్నాను. చాలా పో. ఎప్పుడు భయపెట్టడం కాదు, ఎన్నిసార్లు నాతో పోటీ పడి ఓడిపోయినా ఒదిగుండడం నేర్చుకో. అదృష్టం బేస్ చేసుకుని గెలిచేదానివి నీ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? కష్టానికి మంచుతనానికి ఎప్పుడూ సాయం చేసేది అదృష్టం. నీలో ఉన్న స్వార్థంతో స్నేహం చేసేది ఓటమి. అది ఎన్ని జన్మలెత్తినా నీకు అర్థం కాదని తెలిసి కూడా చెప్తున్నాను చూడు, ఇది నా అమాయకత్వం. నీ కాన్ఫిడెన్స్ ఓవర్ అయింది. కారణం ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల కావచ్చు. నువ్వు చెప్తున్న కష్టం అదృష్టం ఈ రోజు చూస్తాను కదా, ఆ తర్వాత మాట్లాడతా. వెళ్ళి రెడీ అవ్వు. ఈ గెటప్తో వస్తే నిన్ను గేట్లో కూడా రానివ్వరు. వాగ్దేవి, 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 లోపలే ఉన్నావా? వాగ్దేవి, నిన్నే. మేడం లోపలే ఉన్నారు డాడ్. ఏ, మీ అమ్మ మాట్లాడదా? ఇచ్చిన మాటని కాదనలేక ఒప్పుకున్నారు, కానీ మేడం ప్లేస్లో సరస్సుని పంపడం ఇష్టం లేదు డాడ్. నేను లోపలే ఉంటాను, ఎవరిని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పారు. అంటే సరస్సు గెలుస్తుందన్న భయమా, లేక మాటిచ్చి తొందరపడ్డానన్న కోపమా? రెండూ కలిపే అనుకుంటా డాడ్. గెలుపుని గొప్పగా చెప్పుకోవడం కాదు, ఓటమిని కూడా ఒప్పుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందో ఏంటో నీకు. అవునండి, మా మేడం ప్లేస్లో ఈరోజు ఫస్ట్ టైం నా వైఫ్ ఆఫీస్కి వస్తుంది. తనకి ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ అంతా కొత్తగా ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా రాకుండా మేనేజ్ చేయండి. అందరికీ ఈ విషయం అప్డేట్ చేయండి. మేడం ఉన్నప్పుడు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తారో అదే మెయింటైన్ చేస్తూ ఉండండి. నేను రాహుల్ కూడా వస్తాం, కానీ మీరు కేర్లెస్గా ఉండకూడదు. అండర్స్టాండ్? ఓకే, ఆల్ సెట్ రాహుల్. యా అన్నయ్య, మనం పక్కనే ఉంటాం కాబట్టి ఆఫీస్లో వర్క్కి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మీటింగ్స్ హ్యాండిల్ చేయడం, మాట్లాడడమే కాస్త ప్రాబ్లం అవుతుందేమో. అదేం పెద్ద టాస్క్ కాదు రాహుల్. కాన్సెప్ట్ అంతా ఒకసారి తనతో డిస్కస్ చేయి. ఎందుకురా అంత కంగారు హడావిడి? సరస్సుకి ఇలాంటివి కొత్త ఏం కాదు కదా. సరస్సు ఏంటి డాడ్? ఏమీ లేదన్నయ్య, నేను డాడీ ఇప్పటి వరకు సరస్సుకు కూడా మేడం ఇలాంటి టెస్ట్లే పెట్టేవారు కదా అని అలా అని మాట్లాడుకుంటున్నాం. ఆ ఫ్లోలో అనేసి ఉంటారు. అవునరా, పేరు మారింది తప్ప ఎదురవుతున్న పరీక్షలు మాత్రం మారలేదు. మారతాయి డాడ్, అన్నీ మారతాయి, నాకు నమ్మకం ఉంది. భార్య మీద రాహుల్కున్న నమ్మకంలో 10% నా మొగుడికి నా మీదున్నా బావుండేది. ఈ పాటికి ఒక్క చక్రం కాదు, ఇల్లు మొత్తాన్ని గిరగిరా గోవర్ధన గిరిలా తిప్పేదాన్ని. ఏంటి వనజక్క అలా చూస్తున్నావు? నువ్వు కూడా ఆఫీస్కి వస్తావా? నాకంత అదృష్టం లేదని నాకు తెలుసు ప్రీతి.
కొత్త కోడలు కాపురానికి వెళ్తున్నట్టు నా మొగుడితో సహా అందరూ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో చూడు. చేయని వనజక్క, ఒక్కరోజు కోసం ఆతృత వాళ్ళది. ఆ రోజుని జీవితంలో మర్చిపోకుండా చేసే బాధ్యత నాది. నువ్వే నా దిక్కు ధైర్యం ప్రీతి. నేను ధైర్యమే.